అసలు బుద్ధుందా? బయట ఫుడ్ తినొద్దని నేను చెప్తూనే ఉంటాను. అయినా నా మాట మీకు లెక్కలేదా? ఏదైనా కావాలి అంటే నన్ను అడిగితే మీకు చేసేస్తాను కదా. నేనొద్దన్నా కూడా ఇదే తింటున్నారు. రోజు పేపర్స్లో న్యూస్లో చెప్తూనే ఉన్నారు కదా, బయట ఫుడ్ తినకండి, ఆరోగ్యానికి ప్రమాదం అని. అవేమీ మీకు పట్టింపు లేవు కదా. అలా దీనంగా ఫేసులు పెడితే నేను వదిలేస్తాను అనుకోకండి. వెళ్ళి గోడ కూర్చోవేయండి. తిన్నారు కదా, ఇద్దరికి పనిష్మెంట్ ఇదే. వెళ్ళేయండి. వెళ్ళండి. అమ్మా, అసలు ఎంత ధైర్యం లేకపోతే సీక్రెట్ గా తెచ్చుకొని మరి తినేస్తారు. ఇచ్చిన పాకెట్ మనీని మీరు ఇలా వాడుకుంటున్నారా? లేదు. మాట్లాడుకు. అరవింద్ నన్ను చూసి కాస్త నేర్చుకోండి. ఒకప్పుడు మంచి బాక్సింగ్ ప్లేయర్. ఇలాంటివన్నీ అసలు తిననే తినరు. అవే ఇప్పటికి కూడా ఆయన ఫాలో అవుతున్నారు. ఆయన చూసుంటే ఇవి మీ నోట్లో కూడా వెళ్ళేవి కావు. ఆర్డర్ పెట్టి తెప్పించింది అరవింద్ అన్న. మీరా? అక్షర, ఈ ఒక్కసారికే అన్నారు. పొట్ట పిజ్జా పిజ్జా అంటుంది, నాలుక పిజ్జా అని డిసైడ్ అయిపోయింది అని అంటే తెప్పించా. ఇలా డ్రామాలు ఆడుతున్నారా? అనిపించదని చెప్పాము. అరవింద్ అన్న కూడా తిన్నాడు. ఏంటండి అసలు అడిగిన దానికి తిట్టకుండా తెప్పించడమే తప్పనుకుంటే మీరు కూడా తినేశారా? బాగుందని కూడా చెప్పాడు. వాళ్ళకి ఆదర్శంగా ఉండాల్సింది పోయి మీరే తింటే ఎలా అండి? ఇంక తిట్టక అక్షర, తప్పే. చచ్చ అస్సలు మాట వినట్లేదు. ఆయన్ని కూడా మీ మాటే వినేలా చేసుకుంటున్నారు. కనీసం మీ నాన్నమ్మ గారినైనా చూసి నేర్చుకోండి. ఏ రోజైనా బయటివి తినడం చూసారా? వారికి తెలిసుండదు. తెలుసుంటే ఈ డబ్బా ఇంట్లో కనిపించేదే కాదు. అడిగిందే బుజ్జమ్మని. అంటే అమ్మా, నేను వద్దంటే వద్దన్నానమ్మా. ప్లీజ్ ప్లీజ్ అని నన్ను మాయ చేసేశారు. అది విషయం. మా అత్తయ్య గారు మీ నాన్నలా కాదే. బలవంతం చేసినా తిననే తినరు, ఊసి పారేస్తారు. అత్తయ్య గారు, మీరు ఊసేలేదమ్మా, బెంగేసేలా కుక్కేశారు. అయినా తప్పే కదా. గోడ కూర్చి వేయాల్సింది నేను. మీరు లేకండి. వద్దు. వద్దులే అక్షర, ఇంకొకసారి మేము తినంలే. మిమ్మల్ని ఎవరండి నమ్మేది? మిమ్మల్ని కంట్రోల్లో పెట్టకపోవడం నాదే తప్పు కదా. నేనే వేస్తాను. పిజ్జానే కదమ్మా. పిజ్జానే కదా. నేను పనిష్మెంట్ తీసుకుంటేనైనా ఇక తినను అంటారేమో అనుకుంటే పిజ్జానే కదా అంటారా? మీకిలా కాదు, రేపు ఉదయం చెప్తాను. వామ్మో, ఉదయమా? ఏం చెప్తారు? ఓ మై గాడ్, దేవుడా. పెద్దమ్మా, నువ్వు చెప్పింది నిజమా? అక్షర రాజీనామా చేసిందా? అస్సలు నమ్మలేకపోతున్నాను. యూనో, పుల్లారావే చెప్పుంటాడు రేష్మి. నిజం. ఇక నేను ఎలక్షన్లో గెలవడానికి ఆ అక్షర అడ్డే ఉండదు. ఎలా ఉంటుంది? పదవి లేని మనిషి, కోరలు తీసిన పాము ఒకటే కదా. భూపతి శృతికి కూడా చెప్తే సంతోషంతో ఎగిరి గంతేసొస్తారు కదా పెద్దమ్మా. చెప్పడానికి ఫోన్ చేస్తేనే ఆ భూపతి పిచ్చి పిచ్చిగా వాగుతాండాడు. దిగుద్దులే, ఆళ్లే వస్తారు. రండి పుల్లారావు గారు, రండి. మీరు చేసిన మేలు మామూలుది కాదండి. ఒక్క సీనుతో
ఆ అక్షర రాజీనామా చేసిపోయేలా భలే చేసుండారండి. అదే మా రేష్మికి చెప్తాండాను, ముందు నమ్మలేదు. అదే మంచిదిలేండి, నేను మీకు చెప్పకుండా ఉండాల్సింది. ఊరుకోండి పుల్లారావు గారు, అంత మంచి పని చేసి చెప్పకుండా ఉండాల్సింది అంటారేంది? అంత చేసిన మీకు రావాల్సింది రాదనుకుంటున్నారా ఏంది? నీకు 50 లక్షల బ్యాగు రెడీగా పెట్టించా. రేష్మి గదిలో ఉండది తీసుకురా. అలాగే పెద్దమ్మా. వద్దమ్మా, వద్దు వద్దు వద్దు. కాని పనికి తీసుకోవడం అది మీ దగ్గర కరెక్ట్ కాదమ్మా. కాని పనా? కలెక్టర్గా రాజీనామా చేసింది అన్నారుగా? ఆ సీన్లో అదే అనుకున్నాను మేడం. నెక్స్ట్ సీన్ మారిపోయింది. ఎట్టా? ఎలా అంటే అక్షర గారు మళ్ళీ డ్యూటీలో జాయిన్ అవ్వాలి. నా మీద ప్రెజర్ పడిందంటే నేను మీ మీద వేస్తాను. వెళ్ళి మాట్లాడుకోండి. మీరు రాజీనామాని వెనక్కి తీసుకోవాలి. ఇచ్చింది తీసుకోవడానికి కాదు సార్, వెనక్కి తీసుకోను, ఆఫీస్కి కూడా రాను. మీరు ఇంకా వెళ్ళొచ్చు. ఇదిగో చూడండి, చించేస్తున్నాను. మీ రాజీనామాని వెనక్కి తీసుకున్నట్టే కదా? అలా జరిగింది మేడం. ఇది అబద్ధమని ఒక్క మాట చెప్పండి పుల్లారావు గారు. ఎన్నో ఆశలు పెట్టుకునుండాం. లేదు మేడం, పచ్చి నిజం. ఛే! ఈ విజయవాడలో సింహం అని చెప్పుకు తిరిగేది కలెక్టర్ గానీ లేదు, ఇక నాకు తిరుగుండదు అనుకుంటాంటే డ్యూటీకి వచ్చేసుండాదా? వచ్చిన ఆనందం ఒక్క పూట కూడా లేదే పుల్లారావు. గారు తీసేసిందిగా. ఛే! పైగా నువ్వే వెళ్ళి బ్రతిమిలాడానని చెప్తాండావు. సిగ్గుగా లేదా? ఏం చేయను మేడం, నా పై ఆఫీసరు ప్రెజర్ పెట్టారు మేడం. ఇక నీ వల్లేం కాదుగా. ప్రజెంట్ చూస్తే పరిస్థితి అలాగే ఉంది మేడం. ఇది చెప్పడానికా వచ్చుండావు? ఫోన్లో మీ ఆగ్రహం ఎలా ఉంటుందో తెలియదు కదండి. డైరెక్ట్గా అయితే కాస్త అనుగ్రహిస్తారేమోనని. రివాల్వర్ తెస్తా ఉండు. మేడం మేడం వద్దు మేడం, అంత పని చేయకండి మేడం. ఈ ఎలక్షన్స్ ఉన్నాయి, హచ్చొద్దు మేడం. అది కూడా మీ వాడిని మేడం. వదిలేండి మేడం, ప్లీజ్ మేడం, ప్లీజ్ మేడం. పో. నా మీద కోపం పోయింది కదా మేడం. ముందు మీరు వెళ్ళండి. బుల్లెట్ దిగినా దిగుద్ది, యూనో. అమ్మో, వస్తాను మేడం, వస్తాను మేడం. పనికి మాలినోళ్ళందరూ నాకే దొరుకుతారు. అక్షర తెలివితో కొడుతుంది. ఏం చేస్తారు పెద్దమ్మా? ఆలోచించి అక్షరని ఆ తెలివితోనే కొడతా. చేయండి. Come on, fast. Come on, next. సరే, మీరు చేస్తుండండి, నేను వెళ్ళి వాటర్ తీసుకొస్తాను. బుజ్జమ్మ ఇంకెంతసేపు ఎక్సర్సైజ్ చేయాలి? చూస్తావేంటి? చెప్పు బుజ్జమ్మ. నాకు మాత్రం ఏం తెలిసే? మీరు ముక్క కుక్కిన పాపానికి నేను మీతో పాటు ఎక్సర్సైజులు చేయాల్సి వస్తోంది. నానమ్మ స్నానం చేసినట్టు చెమటలు కారిపోతున్నాయి. నేనెవరికి చెప్పుకోవాలి? మీ అమ్మకు కోపం బాగా వచ్చేసింది, తప్పదు. అరుణన్న, అమ్మకు నువ్వని చెప్పారు నాన్న. ఏం చెప్పను చిన్ని, రాత్రి నేను కవర్ చేస్తుంటే మీరేగా పిజ్జాయేగా అన్నారు. మా ఆవిడకు ఇంకా మండుద్ది. ఇప్పుడు మాకు మండుతున్నారు నాన్న. సొల్యూషన్ ఏం లేదా? ఏంటి డిస్కషన్ పెట్టారు? అక్షర, పాపం పిల్లలు అలసిపోయారు. పాపం, మరి తిన్నప్పుడు లేదే? అయినా మీరు కూడా చేస్తున్నారు కదా, మీరు చెప్పండి.
మంచి నడవడిక ఇలాగైనా నేర్చుకుంటారు. చేయండి, మీరు ఇంకా గంట చేయాలి. ఇంకా గంట? బుజ్జి మమ్మీ కొంచెం తగ్గించచ్చుగా. మీరేమైనా తక్కువ తిన్నారా? ఇంత పెద్ద బాక్స్ ఆంఫర్ట్ చేయలేదా? మళ్ళీ తగ్గించమన్నారో ఇంకో గంట పెంచుతా. అక్షర పాపం. శ్రీవారు, మీరు కాస్త ఆగండి. మీకున్న ప్రేమ నాకు లేక చేపిస్తున్నాను అనుకుంటున్నారా? కొన్ని విషయాల్లో ప్రేమ పనికిరాదు, స్ట్రిక్ట్ గానే ఉండాలి. దిస్ ఇస్ టూ మచ్ అమ్మా. ఒక్క పిజ్జా తింటే ఇంతసేపు ఎక్సర్సైజ్ చేపిస్తారా? చేయించాల్సిందే. మీకు తెలీదా జంక్ ఫుడ్స్ తింటే ఎంత ప్రాబ్లం అవుతుందో? మన పక్కింటి పింకీ రోజు పానీపూరియో అలాంటి జంక్ ఫుడ్డే తింటుందంట. ఎంత చెప్పినా వినలేదంట. ఇప్పుడు చూడండి ఎంత లావైందో. నడవడానికి కూడా ఇబ్బంది పడుతుంది. అవునా? అవును, మీరలా అవ్వకూడదని నేను ఇలా చేయిస్తున్నాను. మీరు బయట ఫుడ్ తినకూడదు. ఒకవేళ తింటే ఇలా చేయాల్సిందే. కుదరదు అన్నా కూడా కుదరదు. నానమ్మ. అమ్మా అక్షర, ఈ ఒక్కసారికి మీరు ఆగండి అత్తయ్య గారు. ఇందులో మాత్రం నేను అస్సలు కాంప్రమైజ్ అవ్వను, జాలి కూడా చూపించను. ఇక మీ అమ్మ వినదే. ఎక్సర్సైజ్ చేయండి. మీరు చేయండి. బెండ్ అవ్వు. బుజ్జి మమ్మీ. టైం అయింది. మీ అందరి హెల్త్ కాపాడుకోవడం నా బాధ్యత, అర్థమైందా? వద్దన్నా తింటే ఇంతే. ఇంకా తినంగా. తింటే కూడా ఇలాగే చేయిస్తాను. సరే, ఫ్రెష్ అవుతారు కానీ రండి. నాన్న, అమ్మ ఎంత స్ట్రిక్టో కదా. అవునరా, ప్రేమున్న చోటే భయము ఉంటుంది. అయినా మీ ఆరోగ్యం కోసమే కదా. ఐ అండర్స్టాండ్. సరే పదండి వెళదాం. అసలు ఆ రాయి మీద కూర్చొని నా నడుం పట్టేసింది కదండి. నా పరిస్థితి కూడా అదే కదమ్మా నిత్య సత్యమాత. నాకింకా కూర్చొని మొత్తం బండబారిపోయిందనుకో. ఆ, అదే అవుద్దనే మనకి సన్యాస బతుకు వద్దన్నాను, విన్నారా మీరు? కళ్ళు తెరవంగానే ఫలాలు పలహారాలు మన దగ్గరకు వచ్చేస్తాయన్నారు. ఎవరు తీసుకొచ్చారండి? కళ్ళు తెరిచి మూసి తెరిచి చూస్తూనే ఉన్నాం. ఒక్కడైనా ఒక రొట్టె ముక్కైనా మన మొహాన వేశాడా? ఆకలి మండిపోతుంది. ఇప్పుడు అర్థమైంది నాకు. నువ్వలా కళ్ళు తెరిచి మూసి తెరవడం వల్లే ధ్యానం దెబ్బతినింది. మనకు తేజస్సు రాలేదు. ఒక్కడు చూడలేదు, ఒక్కడు పెట్టలేదు. ఇది సంగతి. అబ్బా, మీరు నన్నంటున్నారా? మీరు 100 సార్లు కళ్ళు తెరిచారు, నేను చూడలేదనుకుంటున్నారా? నా దగ్గర కాదు మీ కథలు. సరే మాత, అయినా ఈ భాష ఏంటి? ప్రతి పదంలోనూ ఆధ్యాత్మికం ఉట్టిపడాలి. కాస్త భాష మార్చు మాత. ముందు కడుపు మారుతుంది, అది చూడండి. చూద్దాం. దివ్య రూపాలం ఎవరైనా పెట్టకపోతారా? అదెవరో, పదండి. నమస్కారం అయ్యా. నమస్కారం అమ్మా. మీ నమస్కారానికి సంస్కారానికి మెచ్చాను మాత. నమస్కారం. మీలాంటి వాళ్ళ కోసమే చూస్తున్నాను. నా అదృష్టం ఆ కళ్ళంతా మీలో కనిపిస్తుంది. ఈవిడ కనిపించింది మన దైవ రూపాలు. చూసావా? నా పంట పండింది. ఏం కావాలమ్మా? ఆ క్యారియర్ భోజనంతో నింపాలా ఏంటి? చచ్చా, మీ కళ్ళకు ఆ మాట మిమ్మల్ని అడుగుతానా తల్లి? అపచారం కదా. ఇందులో భోజనం ఉందమ్మా. మాకు అదే కావాలి. ఇప్పుడేంటమ్మా? అది నైవేద్యంగా భావించి మాకు పెట్టాలనుకుంటున్నావా ఏంటి? అవునయ్యా,
చూస్తుంటే మీరు ఆకలితో ఉన్నట్టున్నారు, తింటారా? మీరు ఇంతగా అడుగుతుంటే మేమెందుకు కాదంటాం, తింటాం మాత. సంతోషం, ఇదంతా నా అదృష్టం. రండి కూర్చోండి. ఇక్కడ వద్దా? ఎక్కడైతే ఏంటి, ప్రేమతో ఎక్కడ పెడితే ఏముంది, తిందామా? సరే తిందాం మాత. రండి రండి కూర్చోండి. అమ్మో, అన్నం చూసి 2 రోజులైంది. గట్టిగా కుమ్మాలి. తినండి తినండి, సంతోషం, కడుపు మాత. నిండా తినండి. సత్యమాత. తినండి తినండి, బాగున్నాయా? ఉమ్, అయినా మీకు ఇది పట్టవులే. ఏంటండి అలా అంటుంది? సన్యాసులం కదా, రుచితో పట్టింపు ఉండదని అంటుందిలే. ఓహో, అమ్మా ఇదిగో అమ్మా, ఇది తీసుకో. స్వామి మీరు తీసుకోండి. ఇవి మాకా? ఆ, తీసుకోండి తీసుకోండి, మీకే. ఏంటండి ఇది? భోజనం కూడా పెట్టి బంగారం కూడా ఇస్తుంది. ఎంత లేదన్నా ఒక్కోటి 2 లక్షలు ఉంటుంది. మరి ఇందులో అంత శక్తి ఉందంటే విన్నావా? ఈ మార్గమే వద్దన్నావు. ఇక అన్నను తినండి తినండి స్వామి, తినండి. తింటాం తింటాం. సరోజ పెద్దమ్మా, ఏంటి ఇక్కడున్నావు? రాజు నువ్వా? నిన్న గుడికెళ్ళానయ్యా. నీ కష్టాలు తీరాలంటే కుక్కలకి గాని అడుక్కునే వాళ్ళకి గాని అన్నం పెట్టమని పంతులు గారు చెప్పారు. ఇదిగో 2 అడుక్కునే వాళ్ళు కనిపించారు, పెట్టాను. ఏంటి మాత, మేం నీకు అడుక్కునే వాళ్ళలా కనిపించామా? అవును, అచ్చం అలానే ఉన్నారు కదా. నువ్వు కళ కళ అనింది, అడుక్కునే కళ. ఆ, పంతులు గారు చెప్పింది చేశాను. నాకు అదృష్టం పట్టుద్ది. మేము అడుక్కునే వాళ్ళం కాదు, సన్యాసులము. ఆ కళ కనపట్టలేదులే, మీరు బిచ్చగాళ్లే. ఆ తినటం కూడా చూశానుగా, ఆకే మింగేసేలా తిన్నారు. అంటే అది ఆకలమ్మా. సన్యాసులకు ఆకలి వేస్తుందా? మీరు అదే అయితే కనీసం భోజనానికి నమస్కారం అన్నా చెయ్యాలిగా. మీరు అడుక్కునే వాళ్లే. అదే మాట నువ్వు 10 సార్లు అనకు. ఏదోలే, నా అష్ట కష్టాలు ఇక తీరతాయి. అసలు నాకు తెలియక అడుగుతాను, నువ్వే అష్ట కష్టాల్లో ఉన్నదానివి, మాకు బంగారు గొలుసులు ఎలా ఇచ్చావు? సర్లేండి, ఇప్పుడు అదెందుకు, క్యాష్ చేసుకుందాంలేండి. అదా, పంతులు గారు బంగారపు గొలుసులు దానం చేయమన్నారు. ఆ గిల్ట్ గొలుసులు బంగారంలాగే ఉన్నాయి కదా అని మీకు ఇచ్చాను. ఇవి గిల్టువా? ఆ, అడుక్కునే వాళ్లకు పెట్టేశానుగా, ఇంకా నాకు బంగారంలా వచ్చేస్తాయి. నిన్ను ఆ, గుర్తొచ్చింది, నా బంగారు పొంగురాన్ని కొట్టేసింది మీరే కదా? చెప్పండి, వాడెక్కడా? మాకేం తెలియదు నాయనా, మాకేం ఉఠాలేదు. అది పోలీసులు తెలుస్తారు. ఉండండి, మీరు ఇక్కడే ఉండండి. అమ్మా, వీళ్ళు దొంగలమ్మ, వీళ్ళు వదలకూడదు. ఆగండి ఆగండి, దొంగలు పట్టుకోండి, ఆగండి ఆగండి ఆగండి. చా, మళ్ళీ తప్పించుకున్నారు. మనకి ఇదేం కర్మ మాత? మీరు చెప్తుంటే వింటున్నారా? మనకిది సెట్ కాదండి భూపతి గారు. అసలు ఈ గెటప్లు తీసేసి నీలంబరి దగ్గరికి వెళ్ళిపోదాం. రమ్మంది కదా. అది ఏంటది? మనం అడుక్కునే వాళ్ళం అయిపోయాం. దొంగల ముఠాని వాడు తరుముతున్నాడు. ఇంకా ఏంటి అది ఇది అని మీరు ఆలోచిస్తున్నారు? ఇందులో ఏముందండి, పస్తులు తప్ప. నేను ఆలోచిస్తుంది ఇందులోనే ఉందామని కాదు శృతమ్మా.
నీలాంబరి ఫోన్ చేసినప్పుడు అంత బిల్డప్ ఇచ్చా కదా, ఇప్పుడు వెళ్తే చీప్ అయిపోతామేమో అని. ఇక్కడ పడుతున్న దానికన్నా చీప్గా ఉంటుందా? మనం మనలా ఉండాలండి, మారకూడదు. వెళ్దామండి. సరే, కొంచెం బిల్డప్ మెయింటైన్ చేద్దామే. ఓకే. శుభవార్త చెప్తా అని రమ్మందంటే ఏదో పెద్దదే ఉండుంటుంది. అదే కదా, వెళ్దామండి. ఒక్క నిమిషం. పదండి. మీ ఆవిడెదురా అశ్విన్? గుడికెళ్ళిందమ్మా. ఈ మధ్య అపర్ణకు పూజలు ఎక్కువయ్యాయిరా. మన కోసమే కదమ్మా చేస్తుంది. అదైతే పర్వాలేదులే, చెయ్యొద్దని చెప్పినవి చేస్తేనే సమస్య. వచ్చావా? నీ గురించి మాట్లాడుకుంటున్నాం.